హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి హోమ్ మేడ్ వితౌట్ మసాలా చికెన్ బిర్యానీ మా ఆయన స్పెషల్గా వండిండనమాట. దాంట్లో ఇంకా 2 బాయిల్ ఎగ్స్, 2 చికెన్ లెగ్ పీస్లు, ఇవి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాం. మంచిగా మసాలాలు దట్టించి ఒక 4-5 గంటలు వీటిని నానబెట్టి తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసినాం అనమాట. ఈ 2 లెగ్ పీసులు తినాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి 650 గ్రాముల 750 గ్రాముల హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. ఆల్మోస్ట్ కేజీ అన్నట్టు 2 లెగ్ పీసులు 1/2 కిలో ఉంటాయి కావచ్చు. మరి ఆల్మోస్ట్ కేజీ తినాలి ఇప్పుడు. తినాలి. అయితే లాస్ట్ టైం టోర్నమెంట్ జరిగింది కదా, 11 తిండి పోటీలలో 6 తిండి పోటీలు నేను ఘన విజయం సాధించి ఆ టోర్నమెంట్లో నేనే విన్ అవ్వడం జరిగింది. నాకు 5,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా రావడం జరిగింది. అంటే షెర్ 2,500 పెడితే 5,000 రూపాయలు నేనే గెలుచుకున్నా. ఆ గెలుచుకున్న దాంతోనే ఏం గిఫ్ట్ కొన్నా అనేది లాస్ట్కి చూద్దాము. అంటే గిఫ్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను గిఫ్ట్ ఏదైతే కొనాలనుకున్నానో ఫుల్ ఆకలి అవుతుంది బాబు. మళ్ళీ అది తీసి అదంతా ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని లాస్ట్లో తిన్న తర్వాత ఆ గిఫ్ట్ అనేది రివీల్ చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకలి అవుతా ఉన్నది ఫుల్. ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఏం కొనలేదో, తుస్సు అనేది ఉన్నది కానీ తిన్న తర్వాత అయితే చూద్దాం. గిఫ్ట్ గెలిచింది నేను. నా ఇష్ట ప్రకారంగా నేను ఏదో ఒకటి తుస్సా ఏదో ఒకటి అయితే కొనుక్కున్నా బాబా. ఓకేనా? నీ మీద గెలిచిన అదే పెద్ద ఘన విజయం నాకు. ఓకేనా? మా ఆయన వండిన చికెన్ బిర్యానీ, అది కూడా మసాలాలు లేకుండా. తను బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకునేదట. కూర అయితే దబ్బున ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయేది కాబట్టి ఇట్లయితే అందరు సరసమానంగా ముక్కలు పడి 2 ముక్కలు 3 ముక్కలు డివైడ్ చేసుకొని రైస్ పెట్టుకుంటే వాహా చికెన్ బిర్యానీ తిన్నాం, పార్టీ ఈరోజు మంచి జరిగిందన్న ఫీల్ వాళ్ళకు ఉండేదట. అట్లా మంచి కట్టెల పొయ్యి మీద వండిన హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ అన్నమాట ఇది. ఇక సూపులు అవేవి లేవు, ఏం చేసుకోలేదు. ఓకే ఓకే, మంచి నిమ్మకాయ వండుకుంటా ఉన్నాం పుల్ల పుల్లగా. 2 ఎవరు గెలిచలేదని చూద్దాము. నేను ఏదైతే గిఫ్ట్ కొనుక్కున్నా దాన్ని 4,000 రూపాయలు పెట్టి గిఫ్ట్ కొనుక్కోవడం జరిగింది. ఇంకా 1,000 రూపాయలు మిగిలినాయి. ఆ 1,000 రూపాయలు ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పెట్టబోతా ఉన్నా. ఇక మళ్ళీ ఎందుకు చికెన్ తెచ్చిన వాళ్ళు ఎవరు, వండిన వాళ్ళు ఎవరు, అదంతా సంబంధం లేదు మనకు, అవన్నీ చెప్పొద్దు. ఇంకా 1,000 రూపాయలు పెడుతూ ఉన్నా. బావా నువ్వు వెయ్యి పెడతా, నేను ఇప్పుడు నాగలే పెడతా. ఓకే, బావ కూడా వెయ్యి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? 1 2 3 స్టార్ట్. సూపర్ టేస్ట్ ఉంది. బయట కొండనే మంచిగా అనిపిస్తాను. సూప్ వచ్చేది, సూప్ ఒక్కటి రాలేదు కానీ టేస్ట్ మస్తు ఉంది. ఇవి నూనెలో ఎంచలేదు, ఓవెన్ ఎంచింది వర్షి. నూనె వేలేగా మొత్తమే. నూనె లేకుండా ఫ్రై చేయాలనే ఓవెన్లో పెట్టినా. మంచిగా ఉడికింది. మా ఆయనకు చికెన్ లెగ్ పీస్లు ఇష్టం. ఫస్ట్ అదే తిన్నాడు. నాకేమో రైస్ ఇష్టం కాబట్టి అట్లా రైస్ తింటాను. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇంకోటి ఉంది, ఇదిగోండి ఏదేనా.
అమ్మో నాకు కొంచెం చికెన్ ముక్కలు ఎక్కువ వచ్చినాయి. నాకు కూడా చికెన్ ముక్కలతో కలిపే కలిసినావు కదా జోకినావు కదా. కొత్తగా నువ్వెల్లో పక్కకు తీసినావు కదా. అంటే ఇంతగానం చికెన్ తింటాను కదా, మళ్ళీ ఇది ఫ్యాట్ అనిపిస్తుంది, అంతే ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం బాగా చికెన్ తిన్నాం కదా. అయిపోయింది. రైస్ ఫస్ట్ తిని మనం అనుకోలే చికెన్ లేదని ముందే చెప్పాలి. అట్లాంటప్పుడు ఇగో 2 చికెన్ పీసులునే ఎల్లో ఉంది అయితే తినేసిన. అంటే తిన్న తర్వాత కొంచెం కారం అనిపిస్తుంది కానీ నిజంగా అస్సలు ఇంత మసాలా స్పైస్ అసలు ఏం లేదు, అసలు మంచిగా అనిపించింది. ఇంకా వెయ్యి నా వెయ్యి తీసి నాకే ఏదో ఇస్తాండు, ఇక ఓడిపోయినా కానీ పాపం ఇస్తాండు అన్నట్టు ఇస్తాండు మంచిగా మెల్లగా. ఇంకా వెయ్యి ఇప్పుడు లేవు ఇస్తా, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? సడన్ గా పెట్టినావు, నేను ఫస్ట్ అనుకున్నప్పుడు పెట్టలే కదా. మిగిలినాయి కదా నువ్వే మళ్ళీ ఏమన్నంటే ఏమున్నది గెలిస్తే ఏమున్నది ఓడిపోతే ఏమున్నది అని అంటావు. అందుకని 5,000 దగ్గర పెట్టి మళ్ళీ ఇచ్చినా, నా దగ్గర పెట్టి అయినా కానీ మళ్ళీ 2,500 కలిపి ఇచ్చినా. ఇచ్చినావు ఇట్లా చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తావు 2,000 పెడతావు, పక్కనే మాఫ్ అయిపోతాయి. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్టేం లేదు. ఓకే ఇంకేని ఇప్పుడు 1000 అన్నావు కదా, 1000 ఇవ్వాలి అంతే రాసుకో. ఇంకే 1000 ఇవ్వాలి నువ్వు. నెక్స్ట్ నేను ఓడిపోయినా గెలిచిన మళ్ళీ 1000 ఇవ్వాలి. ఇస్తా, అట్లేం లేదు. కానీ ఈ తిండి పొట్ల నేనే వినడం జరిగింది. టోర్నమెంట్ తిండి పొట్లలో గెలిచి సంపాదించుకుని నేను ఏం కొనుక్కున్నా అనేది ఇప్పుడు చూపెడతా. చేయగడుకొని చూపెట్టరాదు? ఓకే అవును, చేయగడుకొని వచ్చి గెలిచిన పైసలతోనే నేను మిక్సీ కొనుక్కున్నా. బాగా ఎప్పుడైనా నేను బట్టలు కొనుక్కోవడం లేదా పూసల దండలు కొనుక్కుంటే నువ్వు ఇది కొంటావు, నువ్వు అది కొంటావు అని అంటాను అని చెప్పేసి అక్కర్లేని అని అనుకుంటాను. అవి అంటే నా సంతోషం కోసం అవి కొనుక్కున్నా తను అక్కర్లేని అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చేది ఇంట్లోకి అవసరమైంది ఫ్రీ బస్సుకు పోయి మోసుకొని వచ్చింది. అదే అయితే ఈ మిక్సీకి పెద్ద స్టోరీ ఉంది. బటర్ఫ్లై కాదు, ప్రీతి జోడికి కొన్నామన్నమాట. ఇది వరకు బాగా ఆప్షన్స్ వస్తున్నాయి, చపాతి పిండి, జ్యూసర్ అన్నీ అందులోనే వస్తున్నాయి. 10,000 అయినా సరే మంచిదే, అన్ని బ్లేడ్స్ వస్తున్నాయి, క్యారెట్ హల్వా చేసుకోవచ్చు అది ఇదని చెప్పేసి ప్రీతి జోడికి కొనిపించిన మా ఆయనతోని. అది వాడుతూ ఉండగా చపాతి పిండి తడిపేది ఖరాబ్ అయిపోయింది. అట్లనే జ్యూసర్ పనిచేస్తుంది, కాకపోతే ఇంకా 2 ఉంటాయి కదా గిన్నెలు, అవి నేను వాడుతూ ఇక రోజు టిఫిన్స్ చేయడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా, దానివల్ల ఆ 2 మిక్సీ జార్లు కూడా ఖరాబ్ అయినాయి. ఇప్పుడు ఒకటే మిక్సీ జార్ ఉన్నది, దాంతో అడ్జస్ట్ అవుతా ఉన్నా. చపాతి పిండిది అదే అయిపోయింది. ఒక జ్యూసర్ ఒక గిన్నె మాత్రమే పనిచేస్తుంది. గిన్నె ప్రతి పల్లి చట్నీకి అదే గిన్నె దొంగకొని వాడుకున్నాడు, ఏదైనా పచ్చడి నూరుకోవాలనుకున్నా అదే, అన్నిటికీ ఒకటే వాడుతూ ఉన్నా. ఇక ముసళ్ళు అయిపోయింది, అది గిరిగిరి సౌండ్ ఘోరంగా వస్తుంది. ఇక నిద్రలోకి లేచి ఇక మళ్ళీ నిద్ర పట్టినంత సౌండ్ వస్తుంది ఆ మిక్సీ వాడుతా అంటే. ఒకటి కొను అని అంటే దాన్ని అంత రేటు పెట్టి కొనిపించినావు, నువ్వు దాన్ని ఎట్లనో అట్లా యూజ్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి ఇంకోటి అడుగుతే ఎట్లా అని అన్నాడు మా ఆయన. ఎందుకంటే 10,000 పెట్టి కొన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకని ఇప్పుడు కూడా వర్షి ఉట్టిదే ఉన్నది, 750 వాట్స్ దాకా ఉన్నది మోటార్. నాకు మరి గిన్నెలు లేవు కదా, గిన్నెల కోసం కాదు మోటార్ కోసం కూడా. దీనిలో ఏం చూడన్నా కూడా నీకు తెలియదు, ఏదో అక్కడ కనబడ్డది ఏదో ఒకటి కథ. నా ప్రైజ్ మనీ వచ్చింది, నా ప్రైజ్ ఇంకొక 1000 రూపాయలు అంటే ఆ మొత్తం 5,000 పెడితే వచ్చేది, మంచిది వచ్చేది. నువ్వు 4,000 తీసుకున్నావు కాబట్టి ఇంత వచ్చింది. అది ఇంకా 250 వాట్స్ ఉన్నది అనుకో, ఇంకొక 1,000 రూపీస్ 500-600 ఎక్కువ ఉంటుంది అంతే. నువ్వు ఉట్టిగా అంటే కంపెనీ మంచిదే కావచ్చు, అంటే ఇది ప్రెస్టేజ్ మంచిదే కావచ్చు. అంటే ప్రెస్టేజ్ దేనికి స్పెషల్ తెలియదు. ప్రెస్టేజ్ మన రైస్ కుక్కర్ స్పెషల్, విజిల్ కుక్కర్ కి స్పెషల్. కానీ మరి ఇది కూడా మంచిగా పని చేస్తుంది బాబా. అవునా? అయితే పని చేస్తుంది కావచ్చు, కంపెనీ మంచిదే. కానీ 1000 వాట్స్ తీసుకుంటే మంచిదని అనేటివన్నీ ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నాయండి. ఇప్పుడే కట్ చేసి కాదు బాబా నువ్వు.
గివి ఇట్లా వాళ్ళు వాళ్ళు చెక్ చేసి అటు చెక్ చేసిరు కాదు, అదేదో వేసి ఇచ్చిర్రు బావా. నీకు అది రాసిచ్చిల్లా? రాసిచ్చిరు. గిన్నెలు అన్ని ఉన్నాయా లేదా ఇది 750 వాట్స్. 1000 వాట్స్ అయితే మంచిగా ఉండేది. 1000 వాట్స్ ఎక్కువ తీసుకోవాలి, అట్లయితే మంచిగా ఉంటుంది. నేను వాట్స్ అట్లా ఏం చూడ, నేనైతే అన్ని చూస్తా. ఎన్ని జార్లు వచ్చినాయి అనేది చూసిన. ఇలా 4 జార్లు వస్తాయి, మంచి జ్యూసర్ కూడా వస్తుంది అని అట్లా చూసిన. ఇంకో గిట్లా 1 2 3 కాకపోతే ఒక్కటైతే లక్కు, అసలు అక్కడికి వచ్చేది తీసుకుని నిజంగానే అక్కడికి వచ్చేది. ఎప్పుడైనా నేను బట్టలు కొనుక్కున్నా ఏం చేసినా బాగా అక్కడికి వచ్చేది కాదు అనే ఫీల్ అవుతాడు. మన సంతోషం కోసం కొన్నా కూడా ఈసారి చూడు బాబా, అక్కడికి వచ్చేది, ఇంట్లోకి అక్కడికి వచ్చేది కొన్నా. అది కూడా అడిగి విసిగిపోయినా. అంటే ఇప్పుడు వంట రూమ్ లా తీసుకొచ్చింది కానీ నేనేం పట్టించుకోలే, ఏదో ఒకటి తెచ్చింది అని అనుకున్నా కానీ ఓకేలే, మంచిగా ఉంది. ఏదో కలర్లు నా కలర్ కు మ్యాచ్ కావాలని ఈ కలర్ తీసుకున్నా. అమ్మయ్యా, ఇప్పుడు ఇది మంచిగా పనిచేస్తుంది అనుకుంటారమ్మా. ఇది కూడా 750 వాట్స్ అంటే ఇది కూడా సౌండే వస్తుంది, ఆల్మోస్ట్ సౌండ్ ఎక్కువనే వస్తుంది అనుకుంటా. సౌండ్ వస్తుందా? గిన్నెలు అయితే అవి ఘోరంగా ఖరాబ్ అయినాయి, వాడి కావచ్చు మరి. అంటే మనం ఇక కంపెనీ ఏం అనలేం కానీ మన వాడకాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. రోజు ఖచ్చితంగా పిల్లలు టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఏదన్నా మక్క బజ్జీలు చేసుకోవాలి, అది చేయించుకుంటే అయిపోతాయి కదా. అంటే ఇట్లా మంచిగా వేయించినాం కదా బా, బ్లేడ్స్ వేసినాం, గుర్తులేదు. ఆ రోజు వెయిట్ చేసి మరీ వేయించి మళ్ళీ ఫోన్ చేసి ఇంకా పోయినాం. బ్లేడ్ వేయించినాక కథం దొడ్డుప్పు పట్టిన వల్ల ఖరాబ్ అయ్యి. దొడ్డుప్పు ఏదో ఒక పువ్వు అడక ఏదో దొడ్డుప్పే ఇట్లా పట్టాలి. అది అంటే కల్లుప్పు అంటారు కొందరు. రబ్బర్ రాదా? ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే ఎంత కొంచెం తర్వాత ఇవన్నీ పాత అయిపోతాయి. ఇదేంటి వస్తేదా ఇది గిలాస్ ఎందుకు ఇక్కడ పట్టుకొని తాగడానికి? అదే లేదు ఇట్లనే మోసుకోవాలన్నట్టు. ప్రీతి జోడికి ఇక్కడ వచ్చింది అది జ్యూస్ చేస్తా అంటే. చిన్న గిన్నె ఒకటి, మీడియం గిన్నె ఒకటి, పెద్ద గిన్నె ఒకటి వచ్చింది. 4000. కాకపోతే ఒకటైతే మంచి పని చేసింది. కానీ మరి వాటి సంగతి నాకు తెలియదు బావా. అసలు అయితే ఇలా 4 గిన్నెలు వస్తానని చూసినా కానీ ఇక వాట్స్ కూడా ఎక్కువ ఉండేది తీసుకోవాలి. దీనిలో ఎక్కువ ఉండేది తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. కానీ ఏం కాదు, ఏదైతే ఓకేలే, ఇక మంచి పని అయితే చేసినావు. ఎందుకంటే ఆ గుడ్డపేగులు వణుకొచ్చే పని వణుకొచ్చు నాకైతే మంచిగా అనిపిస్తుంది. మరి జ్యూసర్ అన్నావు జ్యూసర్ నేను జ్యూసర్ కొనుకొచ్చిన అంటే జ్యూస్ అంటే ఇట్లా మొన్నటిదాకా అన్నావు కదా, ప్యూర్ జ్యూసులు తాగితే మంచిగా ఉంటుంది అని అంటే ఆ జ్యూసర్ కావచ్చు. ఇప్పుడు జ్యూసర్ అంటే ఇక నాకు మిక్సీ అర్జెంట్ ప్రతిరోజు వాడేదా. ఇక జ్యూసర్ గురించి చూసుకుంటుంటా అంటే ఇక మళ్ళీ నాకు నేను ఇంట్లో రోజు ఇట్లా ప్రతిరోజు అవసరపడేది. పచ్చళ్ళు నూరుకున్న అసలు మిక్సీ లేని అసలు నడవది. అట్లాంటిది ఒకటే గిన్నెతోనే తలకాయ వచ్చింది నాకైతే కొన్ని రోజులు. ఇక అడిగి ఇక నేనే కొనుక్కున్నా. జ్యూసర్ ఎందుకు తీసుకున్నట్టు? మా ఆయన హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఎందుకంటే మన నువ్వు కొనేవాడు లేదు కదా బాబా. ఓకే, సమరం అనిపిస్తుంది. కానీ ఇది ఏంది? ఇదండి టోర్నమెంట్ లో గెలిచి ఎప్పుడైనా పట్టు చీర, డ్రెస్సులు అది ఇది అనేది కదా. ఈసారి మాత్రం ఇంట్లోకి అక్కడికి వచ్చేది కొన్నా. ఈ రోజు తిండి పొట్లో కూడా నేనే గెలిచిన. 1000 రూపాయలు ఉన్నాయి. ఇక అవేం చేయాలని ఆలోచించాను. నెక్స్ట్ ఇయర్ 2000 పెడితేనే పెడతాం, పైసలు పెడతాం, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు అర్జెంటుగా దీన్ని వాడాలి. వాడినాకనే కొంచెం మనసు హ్యాపీ అనిపిస్తుంది. అంతగానో మోసుకొచ్చినందుకు, ఇంత బరువు మోసుకొని వచ్చిన నేను పిల్లలు స్కూల్కి వచ్చేసరికి. నేను కూడా ఇంతగానో అందుతాను, నాకే సంబరం. కొత్త వస్తువు అంటే ఏదైనా సంబరమే కదా. ఏదోటి అంటే ఫిట్ చేయమని నాకు ఇస్తా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా. అయ్యో ఇది పెట్టరాకుండా అట్లా ఉండదా? ఎట్లా ఇంతగానో ప్రెస్ చేయనది. ఇది కూడా అసలు కరెక్ట్ లేదండి. ఇవాళ చూసి అవుతుంది లేదు అక్కడ చూడలే నేను. ఇది వస్తుందండి ఇట్లా. ఇగో అయ్యో రామ్మ. ఓకే పట్టింది. ఓకే ఇది ఓకే. ఏదన్నా మొన్నాక దండగా అయితే మస్తు బాధ అనిపిస్తుంది. దీని మూత ఏదైనా పట్టాలిగా మరి. ఇది కూడా కొంచెం ప్రెస్ అవుతుంది. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం కాదు, సెట్ అవుతుంది. కానీ కొత్తదే కదా, సెట్ అవుతాయి ఖచ్చితంగా. దీని గ్యారంటీ కార్డ్ అయితే ఇచ్చిండ్రు. ఏం కాదు. అబ్బా చూసి తీసుకుంటే అయిపోవు. అసలు ఈ మూతనే పడతలేదు.
పట్టినే కానీ కొంచెం గట్టిగానే ఉండాలి కానీ ఫస్ట్ కానీ తీసేటప్పుడు జాగ్రత్త. పట్టింది, ఇది కూడా పట్టింది. ఏదైనా పట్టినప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. ఓకే, మొత్తానికి అయితే ఇట్లా మిక్సీ కొనుక్కున్నా, మస్తు సంతోషంగా ఉన్నది గెలిచినందుకు, ఇంకా ఇట్లా కొనుక్కున్నందుకు కూడా. అది ఎంత 4,000 పడ్డదా? 4,000 పడ్డది. ప్రెస్టేజ్ 750. దాని ఎట్లా నడుస్తుంది అనేది కూడా మళ్ళీ చెప్తా. మంచి గిన్నెలు అయితే మస్తు వచ్చినాయని చూసిన నేను. 4 వచ్చినాయి. ఏదన్నా ఉంటే ఒకవేళ 3 వస్తాయి కదా, 4,000 ప్రైస్లో ఇవి 4 గిన్నెలు వచ్చినాయి. ఇట్లా వచ్చిందని చూసినా కానీ 750 వాట్స్ ఒకటి చూసుకుంటే అయిపోవు. ఇదండి సరదా తిండిపోటీ. నేనే గెలిచిన, ఇంకా టోర్నమెంట్లో కూడా గెలిచి ఈ మిక్సీని సాధించుకున్నా. నాకు ఇష్టమైనది కొనుక్కున్నా అన్నట్టు, అంటే నాకు ఏది ఇబ్బంది ఉంది అది కొనుక్కున్నా. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి టోర్నమెంట్ మరొకటి ఉండాలి, అందులో నేనే గెలవాలి. నువ్వు ఇట్లాంటి మంచి సామాను కొంటానంటే నేను ఎప్పటికి ఓడిపోవడానికి రెడీ. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినట్టు ఓడిపోవడానికైనా రెడీ అట. మంచి సామాన్ అంటే అప్పుడు మళ్ళీ నాకు ఏది కొనబుద్ధి అవుతుందో. థ్యాంక్ యూ, బాయ్. ఇది జ్యూసర్ అసలు పడుతుందో వర్షం? ఏమో బామా.